ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా? చూడండి, లాక్ చేస్తూ మాట్లాడో నాకు అస్సలు తెలియదు. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీకు చేతులెత్తి మొక్కుతాను బాబు, మా మానాన్న మమ్మల్ని వదిలేయండి. ఊరుదులు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతాం. కానీ నా కూతుర్ని నీలాంటి మొరటోడికిచ్చి మాత్రం పెళ్లి చేయను. మొరటోడా? వీడా? మావయ్య గారు, ప్రేమగా అడుగుతున్నాను, ఒప్పుకొని అక్షింతలు వెయ్యండి. కాదు కూడదని గోల చేస్తే డైరెక్ట్ గా నా బిడ్డ బారసాలకు పిలుస్తా. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ పేరు బాలేదు ఇంకో పేరు పెట్టని అడగకూడదు. అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. మీరెందుకు వాడి కాళ్ళ మీద పడాలి? ఇక్కడ ఒక సింహం ఉందిగా. వీడెవడు రమ్మవా? పంచగట్టుకొచ్చి పోటుగాడ్లా పంచలేస్తున్నాడు. హలో, he is my brother from one of my father. రేయ్, నా తమ్ముడికి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. రేయ్, తీసుకెళ్ళరా ఈ జులపాలని. అయ్యగారు, మీరేంటండి మీ అమ్మాయిని బావిలోకి తొయ్యను అని ఏకంగా ఇప్పుడు సముద్రంలోకి తోసేస్తున్నారు? నోరు మీరా ముందు. నా తమ్ముడు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివి మింగి నీళ్లు తాగినోడు. నువ్వు ఆ గొర్రెలు కోళ్లు మింగి బీర్లు తాగినోడివి. నువ్వు నా తమ్ముడితో సరిసమానమని మాట్లాడతావా? రే ఎవ్వయ్య స్వామి, నాకు వేదాలు తెలియకపోయినా నీలాంటి పెద్దవాళ్ళ గురించి తెలుసు. నాకు కూడా లోక జ్ఞానం ఉందిరా. రే అలాగైతే జరగనే స్వయంవరం. ఎవరు పాండిత్యం ఎంత ఉందో చూసేద్దాం ఈ రోజు. ఆ బండోడు పిలిచేది ఫైట్ కాదు, క్విజ్ కి. నేను మేనేజ్ చేస్తాను, సైలెంట్ ఉంటా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అయితే కష్టమైన క్వశ్చన్స్ అడిగి క్విజ్ లో మా వాడిని నువ్వు ఓడించేస్తే సరే. మీ వాడిని నువ్వే క్వశ్చన్స్ అడుగు, మా వాడిని నేను అడుగుతాను. ఓకేనా? ఓకే. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈ రోజు జరగబోతున్న ఈ సరికొత్త కార్యక్రమంలో ఎవరవుతారు అగ్రహారం సీతాపతి? మొదటి పోటీదారుడు మా శివ. రెండవ పోటీదారుడు నీ పేరేంటి? ఏ, నీకు తెలీదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రతాప్. ప్రతాప్. ఇప్పుడు నా మొదటి ప్రశ్న నా తమ్ముడికి. బ్రహ్మసూత్రాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు. కరెక్ట్ గా చెప్పారా నువ్వు? అది నా తమ్ముడంటే. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే మిస్టర్ శివ, మీకు ఫస్ట్ క్వశ్చన్. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? రే మావా, రోజు నేను లేవక ముందే ఉదయిస్తాడ్రా. ఎక్కడంటే నాకేం తెలుసు. ఇది చాలా టఫ్. ఓడిపోయాడు. బుద్ధి వచ్చింది వాళ్ళకి. మామా, నీ కూతురు నాకే. ఎవరు చెప్పాడు ఓడిపోయాడని? ఆగు శివ, ఆలోచించి చెప్పు. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? తూర్పు. తూర్పునా? ఎవడిదిరా చీటింగ్? కోసి చూడు, బ్లడ్ లోనే చీటింగ్ అనేది లేదు. తమ్ముడు కూల్. శ్రీకృష్ణుడు బోధించిన చివరి గీత పేరేంటో ఆలోచించి చెప్పు తమ్ముడు. ఉద్భవ గీత. చెప్పండి. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే. వాట్ ద లైఫ్, అమ్మాయిలంటే తాపు. వాట్ ద లైఫ్. ఈ పాట ఏ సినిమాలోది? రేయ్, ఇది మా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతా గోవిందంలో. మోసం చేశారు. ఏంట్రా మోసం? నిన్ను గీత గురించి అడిగాడు, నన్ను గీత గురించి అడిగాడు. రే తమ్ముడు వదిలేరా. నువ్వే గెలుస్తావు అనడంలో అనుమానం అనేదే లేదు. యజుర్వేదంలో జఫా నోరు మూసుకొని పైకిలే. యజుర్వేదం అధర్వణ వేదం అంటూ నన్ను ఇరికించడానికి ఇక్కడికి వచ్చావా నువ్వు? వాణ్ణి చూడు ఎంత ఈజీగా అడుగుతున్నాడో. క్లూ కూడా ఇస్తున్నాడు. నువ్వు కూర్చొని చూడు మామా, అదంతా నాకు తెలియదు. వాడే నన్ను క్వశ్చన్ అడగాలి. చేతులు చూపించుకొని క్లూ ఇస్తూనే ఉండాలి. వద్దురా. నిన్ను కూడా నేనే అడగాల? ఓకే, ఇప్పుడు మన శివ గారిని క్వశ్చన్ అడిగే సమయం. శివ గారు, ఇందులో ఎన్ని వేళ్లున్నాయో చెప్పండి. రేయ్, నువ్వు ఇంత కష్టమైన క్వశ్చన్స్ అడిగితే ఎలా రా? తప్పురా ఇది. మరి ఒక్కొక్కరికి ఒక న్యాయం కాదు కదా. పోటీ అన్న తర్వాత ఇద్దరికి కూడా కష్టమైంది. తనకి కష్టమైందే, నీకు కష్టమైందే. దయచేసి చెప్పండి, ఇందులో ఎన్ని వేళ్లున్నాయి? 5. రైట్ ఆన్సర్. మావా, ఏంటి మావా ఇదే? ఏ ప్రశ్న అడుగుతున్నాడు వాడు? చైన్ చూపిస్తాడు, క్లూని ఇస్తాడు, వాడి ఇష్టం చేస్తున్నాడు. ఇదే న్యాయమా మావా? నిన్ను కూడా చేయి చూపించి అడుగుతాను, కంగారు పడకు. ఓకే, ఇప్పుడు ప్రతాప్ గారిని క్వశ్చన్ అడిగే సమయం ఆసన్నమైంది. మిస్టర్ ప్రతాప్, 5 వేలు. క్వశ్చన్ అడిగానా? మరి మూసు కూర్చో. మిస్టర్ ప్రతాప్, ఈ చేతిలో ఎన్ని రేఖలు?
ఏం ప్రశ్న అడుగుతున్నావు తెలుస్తుందారా? రేఖలు ఇవ్వడం చెప్పగలరా? చెప్పాలమ్మా, అదే కదా గేమ్ అంటే. మరి మాత్రం ఈజీగా ఎన్ని వేలున్నాయో అడిగావు, నన్ను రేఖలు అడుగుతావా? వాణ్ణి ఎన్నని అడిగాను, నిన్ను ఎన్నని అడిగాను. తెలియదంటే తెలియదని ఒప్పుకో, నో ప్రాబ్లం. లేదు లేదు, నేను ఎందుకు ఓడిపోయాను? సో అలా అయితే ఎన్నున్నాయో చెప్పు. అయ్యో, రేఖలు చెప్తారయ్యా, నన్ను మోసం చేస్తారా? నాశనం అయిపోతారు. నానా బావ, ఏం జరుగుతోంది ఇక్కడ? మోసం చేశారు, అడుగు. డార్లింగ్, పిల్లని అడుగుదామని వచ్చాం. ఇదిగో వీళ్ళే స్వయంవరం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. నేను అందులో నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడు చూడు, అన్నదమ్ములు ఇద్దరు ఎలా గొడవ చేస్తున్నారో. చూడు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళిక్కడి నుంచి. చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నోరు మూసుకుని నువ్వు వినాలి. రేపు ఉదయం 11 గంటలకి నీ అంతటా నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే, లేదంటే మీ అమ్మ నాన్నల ముందే నీకు తాళి గట్టి తీసుకెళ్తా. ఏ మావా, రా. సిస్టర్, వీళ్ళెవరికి నాలెడ్జ్ లేదు. వందల మంది పిల్లలకి బ్రతుకు నేర్పే నేను నా బ్రతుకు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోలేనా నాన్న? వాడు నాకు కరెక్ట్ అనిపిస్తున్నాడు నాన్న. మీరు తలదించుకునే పని నేను ఏ రోజు చేయను నాన్న. ధైర్యంగా ఉండండి. నేను లేకుండా వాడు బ్రతకడు నాన్న. రామకృష్ణ, నమస్కారం అన్నా. ఎవరో వచ్చి ఏరియా మొత్తం కొలతలేసి రేపే ఖాళీ చేసి వెళ్ళిపోవడం చెప్పారు. అతను ఎవరో పెద్ద బిల్డర్ అంటన్నా. గవర్నమెంటే వాళ్ళకి స్థలం రిజిస్ట్రేషన్ చేసిందని, టైం చేసిన ఆఫీసర్ కూడా మీరే అని చెప్పారు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరి తరఫున వచ్చారు? ఇది గవర్నమెంట్ మాకిచ్చిన స్థలం, మరి వేరే వాళ్ళది ఎలా అవుతుంది? అదే గవర్నమెంట్ స్వామి ఇప్పుడు జేపీ గ్రూప్ ఇచ్చింది. సరే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. గవర్నమెంటే వాళ్ళకి స్థలం రిజిస్ట్రేషన్ చేసిందని, టైం చేసిన ఆఫీసర్ కూడా మీరే అని చెప్పారు. ఆ స్థలానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఫేక్ డాక్యుమెంట్సేనండి. నాకు తెలియకుండా నా సంతకం కూడా చేసేశారు. ఇక ఉన్నదంతా ఒక్కటే దారి, కోర్టులో కేసు ఫైల్ చేయడం. నేనే వచ్చి సాక్ష్యం చెప్తాను. సరే, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, వి ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. నువ్వు అందరి దగ్గర లంచం తీసుకుంటున్నావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి, నేను లంచమా? అవును. సార్, ఎందుకు సార్ ఆయన అరెస్ట్ చేస్తున్నారు? వీడొక నెంబర్ 1 ఫ్రాడ్. ఇన్ని రోజులు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు. అరెస్ట్ చేయకుండా సన్మానం చేయమంటారా? నేనే తప్పు చేయలేదన్నా, నాకు అసలు నువ్వేం చేసావు అని నీతో చెప్పిస్తా. ఏం కాదులే అని చెప్పి మా అందరికి ఇలా అన్యాయం చేయడానికి మనసు ఎలా వచ్చిందయ్యా నీకు? నేనే తప్పు చేయలేదన్నా, ఇదంతా కావాలని అరెస్ట్ చేశారు. మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసావు కదరా. ఆ దేవుడు నిన్ను ఊరికే వదిలిపెట్టరా. నాశనం అయిపోతావు. మా ఉసురు నీకు తగలకుండా పోతరా. నువ్వు నాశనం అయిపోతావురా. నాశనం అయిపోతావు. సబాష్. ఏంటయ్యా, మా అమ్మని అడ్డం పెట్టుకుని నాకే స్కెచ్ వేయాలని ప్లాన్ చేసావా? చూసావా దేవుడు ఎలా ప్లాన్ రివర్స్ చేశాడు? ఆఫీసర్ సార్, ముందు ఈయన గారిని తీసుకెళ్ళండి. సాక్ష్యం ఏదైనా కావాలంటే చెప్పండి. నేను ఒక్కడనే కాదు, ఈ ఏరియా జనమంతా వస్తాం. ఏమంటారు? వెళ్ళరా, వెళ్ళు. ఇలాంటి వాళ్ళని నడు రోడ్డు మీద నుంచో పెట్టి చెప్పుతో కొట్టాలి. అమ్మా, లైఫ్ లో ఫస్ట్ టైం చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మమ్మీ డార్లింగ్, నన్ను జైలుకు పంపించడానికి పరుగును వచ్చావు కదా. ఇప్పుడు ఈయన మంచోడు అనుకుని ఆయన వెనకాల పరిగెడుతున్నావా? దొంగలకి సపోర్ట్ చేయడం అంటే దొంగతనం చేసినట్టే. నీకు తెలీదమ్మా? ఇలాంటి దొంగ మొగుడు కోసం బంగారం లాంటి కొడుకునే దూరం చేసుకున్నావు. పర్వాలేదు, నాకేం బాధ లేదు. ఇప్పుడైనా రావచ్చు. నా హార్ట్ నీ కోసం ఎప్పటికీ ఓపెన్ గానే ఉంటుంది. మన ఏరియాలో ఉన్న డోలు డప్పు అన్ని తీసుకుని రండిరా. అన్నకు డాన్స్ చేయాలంది.
ఇందులో మాత్రమే కిక్ ఉంటుంది అనుకున్నా ఇన్నాళ్ళు, కానీ ఆ దేవుడు కిక్ ఎక్కడెక్కడో ఇచ్చాడు. గాల్లో తేలుతున్నట్టుంది. ఇదే జోష్ లో లవ్ చేస్తున్నా అని చెప్పే స్ట్రైట్ గా స్వర్గానికి వెళ్ళిపోతా. నీకు మానవత్వమే లేదా? ఈ ఏరియా జనాల్ని నువ్వెంత బాధ పెడుతున్నా సరే నీలో ఎక్కడో చోట మంచితనం ఉంది అనుకున్నాను. ఈరోజు అది లేదని తెలిసింది. అమ్మా నాన్నల బాధను అర్థం చేసుకోలేని నీకు ఎవరి ప్రేమ అర్థం కాదు. నువ్వు ఉండాల్సిన చోటు ఇక్కడ కాదు, మృగాలతో పాటు అడవిలో. ఏంటే ఓవర్ గా మాట్లాడుతున్నావు? లాక్ కొట్టానంటే నేరుగా దేవుడి దగ్గరికి పోతావు ఏంటే? మా నాన్న ఎవడికి నాన్న? ఏదో లవ్వర్ అని సైలెంట్ గా ఉన్నా ఇదే మాట వేరెవరైనా అనుంటే చీల్చి ఇంటికి మానికి తోరణ కట్టేసేవాడిని. నీకు తెలిసింది అదొక్కటే కదా, ప్రేమ చూపించడం కాదు. ఇప్పుడు చెప్తున్నాను విను, ఎన్నటికీ నాకు నీ మీద ప్రేమ పుట్టదు. ఓవే, ఎవడు ప్రేమను నమ్ముకుని బతకట్లేదు. చిన్నప్పటి నుంచి ఈ గుండెకి దెబ్బలు తగిలి బండరాయిలా మారిపోయింది. లవ్వర్ గా పక్కన నిలబడం అంటే నెత్తి మీదకి కూర్చుంటావా? జీవితం ఇప్పటికే నాకు చాలా పాఠాలు నేర్పింది. నీలాంటి స్కూల్ టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మోకం పగల గొట్టక ముందే మూసుకుని పోవే. వైరా మామ దరు, నేను ఎలా డాన్స్ చేస్తానో చూడు. ఎందుకు కొడుతున్నారా? వదలండి నన్ను. నా గురించి ఏమనుకుంటున్నావురా? ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు. సూటు బొట్టు వేసుకుని కార్లో వచ్చాడు. రూల్స్ గిల్స్ అంటే మోసుకొని వెళ్ళిపోతాడనుకుంటున్నావా? పక్కా కార్పొరేషన్ లోకల్ నా కొడుకు. నేను కార్పొరేట్ స్టైల్లో సూటు వేసుకున్నానంతే. నిన్ను ట్రాన్స్ఫర్ చేయించి అదే ప్లేస్లో ఇంకొకరిని కూర్చోబెట్టి సంతకం చేయించడం నాకెంతసేపు, కానీ నీ చేతనే సంతకం చేయించాలని డిసైడ్ అయ్యా. చేయించాను. ఎలా చేశానని ఆలోచిస్తున్నావా? అవునయ్యా, నేనే సైన్ చేయించాను. అంతేకాదు, మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తరిమేది కూడా నేనే. అదేంటయ్యా, మాతోనే ఉండి మాకే ఇలా చేయడానికి మనసెలా వచ్చిందయ్యా? దించు. ఏంటి నీతోనా? నీ ప్లాట్ లో నీ బెడ్రూమ్ పక్కనే నాకు ఒక రూమ్ కట్టించినట్టు చెప్తున్నా? పోరరే, ఏంటలా చూస్తున్నా? చూసిన జాలేలో ఫస్ట్ వీడి షాపు పగల కొట్టండి. ఏం చెల్లి? నిండు చూడాలని ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికని వెళ్ళాలన్నా? ఎక్కడికైనా వెళ్ళు చెల్లమ్మా. నీ బిడ్డ ఈ జనం మధ్య ఈ దరిద్రమైన ఏరియాలో పుట్టాలా? నువ్వే చెప్పు. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు మా కుటుంబంలో ఒకటి వరకుని నీకోసం ఎంతో చేశాం కదరా. ఏమేం చేశారో కాస్త చెప్పమ్మా. ఏళ్ళది గొప్ప లార్డ్ లబక్దాస్ ఫ్యామిలీ మరి నా కోసం ఏదో చేసేశారంట. వెళ్ళు వెళ్ళు ముసలోడా, పోయా. ఇప్పుడే ఆ ఏరియా జనాన్ని నీ కొడుకు చేతనే ఖాళీ చేస్తాను. చూస్తావా? ఏంటి చూస్తున్నారు? ఖాళీ చేసి వెళ్ళిపోవాలంతే. వాడు పోలీసులతో తరిమేస్తానన్నాడు. రిక్వెస్ట్ చేసి నేనే ఖాళీ చేసి పంపిస్తానని టైం తీసుకున్నాను. నాది కూడా జాలిగుండేనమ్మా.